హలో స్టూడెంట్స్. మీరిక్కడ చూస్తున్న దాన్ని మనం యూనివర్స్ అంటాం అనమాట. సో, యూనివర్స్ అంటే మనం తెలుగులో విశ్వం అంటాం. సో, విశ్వం అనేది దేనితో తయారై ఉంటుంది బేసిక్‌గా అంటే ఎనర్జీ. సో, విశ్వం అంతా కూడా ఎనర్జీతో నిండి ఉంటుందనమాట. అంటే శక్తితో నిండి ఉంటుందనమాట. తర్వాత తర్వాత ఈ శక్తి కొంత పార్ట్ మ్యాటర్ పదార్థంగా మారిందనమాట. అంటే యూనివర్స్ స్టార్టింగ్‌లో యూనివర్స్ ఏర్పడినప్పుడు మొత్తం ఎనర్జీ ఉండేదనమాట. సో, ఈ ఎనర్జీ అనేది మన కంటికి కనిపించదు. ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలం కానీ, మన కంటికి కనిపించదనమాట. అటువంటి ఎనర్జీ ఎగ్జిస్టెన్స్‌ని చూపించడం కోసం కొంత ఎనర్జీ బౌండ్ ఫార్మ్ అంటే బందీకృతమయ్యి పదార్థంగా మారిందనమాట. సో, ఎనర్జీ నుంచే మనకి మ్యాటర్ అనేది ఫార్మ్ అయింది. మ్యాటర్ అంటే మనం పదార్థం అంటాం అనమాట. సో, ఫస్ట్ ఎనర్జీ ఉండింది స్టార్టింగ్‌లో. ఆ ఎనర్జీ అనేది తర్వాత తర్వాత కొంత ఎనర్జీ అనేది మ్యాటర్‌గా మారిందనమాట. సో, యూనివర్స్‌లో అంతా కూడా దేనితో నిండి ఉంటుందంటే ఎనర్జీ, అదేవిధంగా మ్యాటర్ అంటే శక్తి, పదార్థంతో నిండి ఉంటుందనమాట. మొట్టమొదటగా ఈ పదార్థములనేటివి లేదా మ్యాటర్ అనేది ఆటమ్స్ ఫార్మ్‌లో ఫార్మ్ అయ్యాయన్నమాట. సో, ఆటమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక పదార్థానికి బేసిక్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటమ్ అంటామనమాట. సో, మనం ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్‌గా ఏదైతే అంతకంటే చిన్న ఫార్మ్‌గా మనం కట్ చేయలేకపోతామో ద స్మాలెస్ట్ యూనిట్ అనమాట. దాన్నే ఆటమ్ అని అంటామనమాట. ఈ ఆటమ్‌నే డాల్టన్ అనే సైంటిస్టు ప్రపోజ్ చేసాడనమాట. సో, ఆటమ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎనీ మ్యాటర్. సో, ఆటమ్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎనీ మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోజన్, హీలియం అలాంటివన్నీ కూడా ఆటమ్స్ అన్నమాట. సింగిల్‌గా ఉంటాయన్నమాట అవి గూడా. సో, ఇవి బేసిక్ యూనిట్స్ అన్నమాట. సో, ఆటమ్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎనీ మ్యాటర్. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? అంటే ఇవన్నీ మ్యాటర్ నుంచి ఏర్పడినయన్నమాట. సో, ఎలిమెంట్ అంటే ఏంటి? సిమిలర్ ఆటమ్స్‌ని కలిసి ఎలిమెంట్స్ అంటామన్నమాట. అంటే ఒకే రకమైనటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిసి మనకి ఎలిమెంట్స్ అనేటివి ఏర్పడతాయి. ఎలిమెంట్స్ అంటే మూలకాలు అంటామనమాట. సో, ఈ మూలకాలు మన పీరియాడిక్ టేబుల్‌లో ఉండేటివన్నీ కూడా మూలకాలు, ఎలిమెంట్స్ అనమాట. అంటే ఆటమ్స్ నుంచి మూలకాలు, ఎలిమెంట్స్ అనేటివి ఏర్పడతాయన్నమాట. ఎలా ఏర్పడతాయి? సిమిలర్ ఆటమ్స్ కంబైన్ అండ్ ఫార్మ్ ఎలిమెంట్స్. సో, ఇప్పుడు ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ2 2 ఆక్సిజన్‌లు కలిపి ఓ2 ఏర్పడుతుంది. అక్కడ ఆక్సిజన్ అనేది ఎలిమెంట్ అనమాట. ఓ2 అనేది ఎలిమెంట్. సింగిల్‌గా ఉందనుకోండి ఆటమ్. అలా కాకుండా 2 అంతకంటే ఎక్కువ కలిస్తే ఏమంటాం? ఎలిమెంట్ అంటాం. అదేవిధంగా నైట్రోజన్ ఎన్2 దట్ ఈస్ ఆల్సో ఎలిమెంట్. అదేవిధంగా పి5 ఫాస్ఫరస్ అనేది ఎప్పుడు కూడా 5 ఫాస్ఫరస్ కలిపి ఎలిమెంట్‌గా ఫార్మ్ అవుతుందనమాట. అలాంటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటామనమాట. గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆటమ్స్ ఈస్ నోన్ యాస్ ఎలిమెంట్స్ అంటామనమాట. దాని తర్వాత మనకొచ్చేటువంటి మ్యాటర్‌లోని ఇంకొక పార్ట్స్ ఏంటంటే మాలిక్యూల్స్ అనమాట. అంటే డిఫరెంట్ ఆటమ్స్‌తో గనక కలిసి ఉంటే వాటిని మాలిక్యూల్స్ అంటాం. సిమిలర్ ఆటమ్స్ ఉంటే ఎలిమెంట్స్ అంటాం. డిఫరెంట్ ఆటమ్స్ గనుకుంటే దాన్ని మాలిక్యూల్స్ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్2ఓ అక్కడ హైడ్రోజను, అదేవిధంగా ఆక్సిజన్ 2 కలిసి ఒక మాలిక్యూల్ లాగా ఏర్పడింది. అదేవిధంగా ఎన్‌హెచ్3 అమ్మోనియా. అదేవిధంగా హెచ్2ఎస్ఓ4 అంటే 2 అంతకంటే ఎక్కువ డిఫరెంట్ ఆటమ్స్ కలిసి గనక ఏర్పడితే వాటిని మాలిక్యూల్స్ లేదంటే అణువులు అంటారనమాట. సో, ఈ విధంగా బేసిక్‌గా ఈ మ్యాటర్ అనేది ఆటమ్స్ ఫార్మ్‌లో, ఎలిమెంట్స్ ఫార్మ్‌లో, మాలిక్యూల్స్ ఫార్మ్‌లో ఉంటుందనమాట. మరి కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే, కెమిస్ట్రీ ఈస్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్స్, ఎలిమెంట్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ ది ట్రాన్స్‌ఫర్మేషన్. సో, కెమిస్ట్రీ అనేది ఏం చెప్తుంది అనంటే, అటమ్స్ గురించి చెప్తుంది. ఆటమ్స్ నుంచి ఏర్పడినటువంటి ఎలిమెంట్స్ గురించి చెప్తుంది. అదేవిధంగా ఆటమ్స్ ద్వారా డిఫరెంట్ ఆటమ్స్ ద్వారా ఏర్పడినటువంటి మాలిక్యూల్స్ గురించి చెప్తుంది. అదే విధంగా ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్‌కి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్‌కి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది, మారిపోతుంది అనే దాన్ని కూడా మనం కెమిస్ట్రీలో చదువుతాం అన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే కెమిస్ట్రీని ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సో, ఇది సైన్స్‌లో ఒక బ్రాంచ్ దట్ స్టడీస్ ద ఏమేమి స్టడీ చేస్తుంది ఈ బ్రాంచ్ అంటే కెమిస్ట్రీ అనే బ్రాంచ్ స్ట్రక్చర్ అంటే నిర్మాణము, ప్రాపర్టీస్ దాని యొక్క
లక్షణాలు, అదేవిధంగా రియాక్షన్స్ ఎటువంటి చర్యలు జరుగుతుంది. అండ్ ప్రిపరేషన్స్ అటువంటి వాటిని ఎలా తయారు చేస్తాం? ఆ ఎలిమెంట్స్ లేదంటే మాలిక్యూల్స్‌ని ఎలా తయారు చేస్తాం? అనే దాని గురించి కూడా చెప్తుందనమాట. సో, ఇది అనదర్ డెఫినిషన్ ఫర్ ద కెమిస్ట్రీ అనమాట. సో, మనకు నిత్య జీవితంలో ఎన్నో రకాలైనటువంటి రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిలో కెమిస్ట్రీ అనేది ఉందనమాట. ఈవెన్ మన బయోలాజికల్ రియాక్షన్స్‌లో గూడా, బయోలాజికల్ ప్రాసెస్‌ల్లో గూడా ఎన్నో రకాలైనటువంటి చర్యలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్క చర్యకి కూడా కెమికల్ బేసిస్ అనేది ఉంటుందనమాట. సో, కెమిస్ట్రీ ఈస్ ద బేసిస్ ఫర్ ఎనీ బయోలాజికల్ రియాక్షన్. సో, మనం బయాలజీ బాగా అర్థం కావాలి అనంటే, కెమిస్ట్రీని మనం బాగా అర్థం చేసుకోవాలి. కెమిస్ట్రీని అర్థం చేసుకుంటే, బయాలజీ అనేది మనకి ఈజీగా అర్థమవుతుందనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులు ఇది తీసుకున్నాం. సో, ఇదేంటనంటే కర్డ్ ఫార్మేషన్. మనం ఇంట్లో ఎప్పుడూ చూస్తూ ఉంటాం. కర్డ్ పెరుగు ఫార్మ్ అవుతుంది. అంటే పాల నుంచి మనకు పెరుగొస్తుంది కదా! సో, దాంట్లో ఎంతో కెమికల్ రియాక్షన్ అనేది ఉంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ తీసుకున్నాం. మిల్క్ నుంచి మనకి పెరుగొస్తుంది కదా! కర్డొస్తుంది కదా! సో, పాల నుంచి మనకు పెరుగొస్తుంది కాబట్టి, అది ఎలా జరుగుతుంది? దాంట్లో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఏంటి అనంటే, జనరల్‌గా మనకు తెలిసిందేంటంటే, మిల్క్‌లో ఉండేటువంటి షుగర్ పేరేంటంటే లాక్టోజ్. పాలల్లో ఉండే షుగర్ ఏంటి? లాక్టోజ్ అనమాట. సో, లాక్టోజు స్ట్రక్చర్ చూస్తే C12H22O11 ఇదేమవుతుందనంటే, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనే ఒక రకమైన బ్యాక్టీరియా. అదెక్కడ ఉంటుందంటే, మిల్క్‌లో ఉంటుందనమాట. సో, ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుంది? ఈ లాక్టోజ్ అనే డైసాకరైడ్ అనమాట ఇది. సో, ఈ లాక్టోజ్ అనే డైసాకరైడ్ అంటే 2 షుగర్ యూనిట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. హైడ్రలైజ్ చేసి అంటే బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజు, గెలాక్టోజ్‌గా విడగొట్టేస్తుందనమాట. సో, ఈ లాక్టోజ్ అనే డైసాకరైడ్‌ని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఫస్టు దాంట్లో ఆ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పేరు ఏం పేరు? లాక్టేజ్. అంటే ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో ఉండేటువంటి లాక్టేజ్ అనే ఎంజైము ఈ లాక్టోజ్‌ని పాలల్లో ఉండేటువంటి డైసాకరైడ్‌ని బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజు, గెలాక్టోజ్‌గా మార్చేస్తుంది. ఇవి 2 మోనోసాకరైడ్స్ అనమాట. ఇందులో ఈ గ్లూకోజ్ అనేదాన్ని ఈ బ్యాక్టీరియాలోనే ఉంటుందా? గ్లైకోలైటిక్ పాత్వే జరుగుతుందనమాట. సో, ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో గ్లైకోలైటిక్ పాత్వే అంటే గ్లైకాలిసిస్ జరుగుతుందనమాట. గ్లైకాలిసిస్ జరిగిపోయి లాస్ట్‌గా మనకేం ఫార్మ్ అవుతుందనంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, ఫైనల్‌గా లాక్టిక్ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇది ఈ బ్యాక్టీరియా వల్ల జరుగుతుందనమాట. అంటే పాలల్లో ఉండేటువంటి లాక్టోజ్ అనే డైసాకరైడు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో ఉండేటువంటి లాక్టేజ్ ఎంజైమ్ వల్ల గ్లూకోజ్, గెలాక్టోజ్‌గా విడిపోతుంది. నెక్స్టు ఈ గ్లూకోజ్ అనేది ఏం చేస్తుంది? గ్లైకోలైటిక్ పాత్వే లేదంటే గ్లైకాలిసిస్ వల్ల ఫైనల్‌గా లాక్టిక్ యాసిడ్‌ని ఫార్మ్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఎక్కడుంది ఇప్పుడు? మిల్క్‌లో ఉంది. అంటే ఫస్ట్ రియాక్షన్ దేని మీద అయిందంటే మిల్క్‌లో ఉండేటువంటి లాక్టోస్ మీద. అది లాక్టిక్ యాసిడ్‌గా మారిపోయింది బ్యాక్టీరియా. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఈ పాలల్లోనే లేదంటే మిల్క్‌లోనే కెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందన్నమాట. కెసిన్ అనే ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ ప్రోటీను ఎప్పుడు కూడా కాల్షియంతో బైండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ముందు ఫార్మ్ అవుతుందో లాక్టోజ్‌ని ఉపయోగించుకొని, ఈ లాక్టిక్ యాసిడ్ ఎళ్లి ఆ పాలలో ఉండేటువంటి కాల్షియం కెసినేట్ అనేదాన్ని ఈ దాని నుంచి రీప్లేస్ చేసేసి కాల్షియం లాక్టేట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ కెసినేట్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఇటువంటి కెసినేట్ నంబర్ ఆఫ్ కెసిన్ యూనిట్స్ కలిసి అక్యుములేట్ అయిపోయి లేకపోతే అగ్గ్లూటినేట్ అయిపోయి కర్డ్ అనేది ఫార్మ్ అవుతుంది. పెరుగనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, పాలు పెరుగుగా మారడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందులో ఉండేటువంటి కెసిన్ ప్రోటీను అక్యుములేట్ అవ్వడం లేదంటే అగ్రిగేట్ అవ్వడం. అదెలా అగ్రిగేట్ అవుతుంది? లాక్టిక్ యాసిడ్ వల్ల అవుతుంది. లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుంది? ఎలా ఫార్మ్ అవుతుంది? లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వల్ల లాక్టోజ్‌ని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేయడం. ఆ గ్లూకోజ్ మళ్ళా గ్లైకాలిసిస్ జరిగి లాక్టిక్ యాసిడ్‌గా మారడం అనేది జరుగుతుంది. ఇది రకరకాలైనటువంటి కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి కరడ్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. ఇది మనం రోజు చూసేటువంటి చర్యే. బట్ దాంట్లో ఏం జరుగుతుందనేది ఈ కెమికల్ రియాక్షన్‌గా మనం చెప్పుకున్నాం అనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడేం ఇప్పుడు అసిటిక్ యాసిడ్ ప్రిపరేషన్ అనమాట. సో, అసిటిక్ యాసిడ్ అనేది ఎలా మనం వెనిగర్ అంటాం గదా! సో, ఆ వెనిగర్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందని వెనిగర్ అంటే 10% అసిటిక్ యాసిడ్‌ని మనం వెనిగర్ అంటాం. అసిటిక్ యాసిడ్‌ని 10%గా డైల్యూట్ చేస్తే అంటే 10 ఎంఎల్ అసిటిక్ యాసిడ్ తీసుకొని దానికి 90 ఎంఎల్ వాటర్ గాని కలిపితే దాన్ని వెనిగర్ అంటామనమాట. సో, 10% అసిటిక్ యాసిడ్ మనం వెనిగర్ అంటాం. ఆ వెనిగర్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? దాంట్లో రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ తీసుకున్నాం. షుగర్ కేన్ తీసుకున్నాం. ఆ షుగర్ కేన్‌లో సుక్రోజ్ ఉంటుంది. ఈ సుక్రోజ్ అనేది కూడా డైసాకరైడే. దీంట్లో ఏముంటాయి గ్లూకోజు, ఫ్రక్టోజ్ అనేది ఉంటాయన్నమాట. ఇది గ్లూకోజు, ఇది ఫ్రక్టోజ్. ఇందులో గ్లూకోజ్ అనేది ఏమవుతుంది? ఇందాక మీకు చెప్పినట్టు గ్లైకాలిసిస్ పాత్వే అనేది జరిగి ఫైనల్‌గా మనకేం ప్రొడ్యూస్ చేస్తుంది? పైరువిక్ యాసిడ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పైరువిక్ యాసిడ్ అనేది అసిటాల్డిహైడ్‌గా మారుతుంది. ఈ అసిటాల్డిహైడ్ అనేది ఇథైల్ ఆల్కహాల్‌గా మారుతుంది. ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది అసిటిక్ బ్యాక్టీరియా ద్వారా అసిటిక్ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ అసిటిక్ యాసిడ్‌లో
10% 10 ఎంఎల్ సో, ఈ విధంగా మనకేంటంటే వినిగర్ అనేది ఫార్మ్ అవుతుంది. వినిగర్ అంటే ఏం చెప్పాను? 10% అసిటిక్ యాసిడ్. 10% అసిటిక్ యాసిడ్ అంటే ఏంటి? 10 ఎంఎల్ అసిటిక్ యాసిడ్ తీసుకొని దానికి 90 ఎంఎల్ వాటర్ కలిపితే దాన్ని వెనిగర్ అంటామనమాట. అంటే 10% అసిటిక్ యాసిడ్ అంటాం. ఇదెలా ఫార్మ్ అవుతుంది? సుక్రోజ్ అంటే షుగర్ కేన్‌లోని సుక్రోజ్ తీసుకొని, ఆ సుక్రోజ్‌ని బ్రేక్ డౌన్ చేస్తే మనకి గ్లూకోజు, ఫ్రక్టోజ్‌గా మారుతుంది. అందులో గ్లూకోజ్ అనేది ఉపయోగించుకొని మన గ్లైకాలిసిస్ జరిగితే పైరువిక్ యాసిడ్ వస్తుంది. ఈ పైరువిక్ యాసిడ్ అనేది అసిటాల్డిహైడ్‌గా మారుతుంది. అసిటాల్డిహైడ్ ఇథైల్ ఆల్కహాల్‌గా మారి, ఇథైల్ ఆల్కహాల్ ఫైనల్‌గా అసిటిక్ బాక్టీరియా ద్వారా అసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. దీని నుంచి మనం వెనిగర్ అనేది చేసుకుంటాం. చూడండి. ఒక వెనిగర్ ఫార్మేషన్ అనేది షుగర్ నుంచి వెనిగర్ ఫార్మేషన్ అనేది ఇన్ని స్టెప్స్‌తో కూడుకునిందనమాట. సో, ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్సే. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్‌కెళ్ళేటప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్ జరిగిపోయి ఫైనల్‌గా అదేమవుతుంది అసిటిక్ యాసిడ్ లేదంటే వెనిగర్‌గా మారిపోతుందనమాట. అదే విధంగా ఇంకొక రియాక్షన్ మనకి జనరల్‌గా అబ్జర్వ్ చేసేదేంటంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నామనుకోండి ఐరన్ ఇది మేక్ అనమాట. సో, ఈ ఐరన్ ఆక్సిజన్‌లో ప్రెజెన్స్‌లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఐరన్ అనేది వాటర్ ప్రెజెన్స్‌లో అంటే వాటరు, ఐరన్ను, ఆక్సిజన్. సో, O2, ఫెర్రస్, వాటర్ మాలిక్యూల్. సో, వీటి ప్రెజెన్స్‌లో ఏమవుతుంది? Fe2O3H2Oగా మారిపోతుందనమాట. Fe2O3H2O. దీన్నే మనం రస్ట్ అంటాం. బ్రౌన్ కలర్‌గా మారిపోయింది కదా! సో, ఈ వైట్ కలర్‌లో ఉండేటువంటి ఐరన్ దాని మీద ఈ బ్రౌన్ కలర్ రస్ట్ ఫార్మ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే Fe2O3H2O. అంటే ఈ ఐరన్ అనేది ఆక్సిజన్‌తో అదేవిధంగా వాటర్ మాలిక్యూల్ ప్రెజెన్స్‌లో రస్ట్‌గా మారిపోతుంది. రస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే Fe2O3H2O. సో, ఇది కూడా కెమికల్ రియాక్షనే. సో, ఇటువంటి నంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనేటివి మనం డైలీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటామనమాట. బట్ ఆ కెమికల్ రియాక్షన్స్‌లో ఏం జరుగుతుంది? ఏ రకమైనటువంటి మాలిక్యూల్ ఏ రకమైన మాలిక్యూల్‌గా మారిపోతుంది? ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది? అనే దాని గురించి స్టడీ చేయడం గూడా మనకి కెమిస్ట్రీలో వస్తుందనమాట. ఇది బ్రీఫ్‌గా మీకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట.